హాయ్ హలో నమస్తే. ఒక మంచి విషయం. నియమం ద్వారా కోరికలన్నీ నెరవేరవు మిత్రమా. ఖచ్చితంగా 18 సార్లు కొండకెళ్ళాను, 36 సార్లు మెట్టెక్కాను అంటే అవన్నీ వెంకటేశ్వర స్వామి పట్టించుకోడు. ఆయనే కాదు, ఏ దేవాలయంలోనూ దేవుడు పట్టించుకోడు. నువ్వు వంకర బుద్ధితో ఉన్నావా, సక్రమంగా ఉన్నావా, అది మాత్రమే పట్టించుకుంటాడు. ఆయన కావాల్సింది అది ఒక్కటే. నువ్వు మెట్లెక్కిపోయావా, బస్సులో పోయావా అని కాదు. నువ్వు ఎన్నిసార్లు నడిచిపోయినా ఒకటే. ఇవన్నీ గొప్పలు చెప్పుకునేదానికి మాత్రమే బాగుంటాయి, పనికొస్తాయి మిత్రమా. తాగేవాడితో ఎంత ప్రమాదమో, అధికంగా వాగేవాడితో 24 గంటలు ప్రమాదమే. తాగినవాడైనా తాగింది దిగేంత వరకు ప్రమాదం, కానీ వాగేవాడితో వాడు వాగినంత వరకు ప్రమాదమే. ఆపడు, వాగుతూనే ఉంటాడు. కొన్ని మనలో ఉండే లోపాలు, రహస్యాలు కూడా అప్పుడప్పుడు వాగేస్తాడు. జాగ్రత్త. దాంతో కొన్ని విషయాలు బయటపడి చాలా ఇబ్బందులు కూడా కలుగుతాయి. నచ్చిందా? నచ్చినా చెప్పవులే, నువ్వు నీ ముఖమాటం. సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టు, షేర్ చేయి, సరేనా? ఓకే, బాయ్.